ఖైరతాబాద్ నుంచి పోలింగ్ సరళికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనుష అందిస్తారు. పోలింగ్ ప్రారంభమైంది. సో హైదరాబాద్లో ఉదయం 11 గంటల వరకు 10% ఓటింగ్ పర్సెంటేజ్ అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఒక పోలింగ్ బూత్ వద్ద అయితే ఈ మధ్యాహ్నం సమయంలో తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు. అంటే ఈ ఎండవేడి మీ దృష్ట్యా చాలా మంది మధ్యాహ్నం సమయంలో బయటికి రావడానికి అయితే ఇష్టపడట్లేదు. సో ఈ అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం కూడా 1 గంట సమయాన్ని పెంచింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం అయితే కల్పించింది. సో దీనిని ప్రజలు చూసి అందుకనే ప్రజలు సాయంత్రం వేళ 4 నుంచి ఇక్కడ ఓటింగ్ వేయడానికి చాలా మంది వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ ప్రాంతంలో అయితే ఎక్కువగా సెటిలర్స్ ఉండడం వల్ల వాళ్ళు వచ్చి వేస్తున్నారు. మరికొంతమంది తమ సొంత ఊళ్ళకి ఏపీకి అట్లా వెళ్ళి సో వరుసగా 3 రోజులు రావడం వల్ల ఏపీకి వెళ్ళి ఓటు వినియోగించుకొని ఉన్నారు. సో అందుకే ఇక్కడ కాస్త తక్కువ మంది ప్రజలైతే కనిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో 50% మించిన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే జరగలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో అయినా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు హైదరాబాద్ హెచ్ఎండి చాలా కార్యక్రమాలు అయితే చేపట్టింది. ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేపట్టింది. సో గతం కంటే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అర్బన్ ఏరియాలో కంటే రూరల్ ఏరియాలో ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు చూసినట్లయితే 24% ఓటింగ్ అయితే పెరిగింది. సో కాస్త ఇవాళ వెదర్ కూడా కాస్త కూల్గా ఉండడంతో సో చాలా మంది అయితే ఓటు వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీలో మాత్రం కాస్త ప్రజలు బయటకి చాలా తక్కువగా బయటకు వస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా వచ్చి ఓటును వినియోగించుకున్నారు. ఉదయం సమయాల్లోనే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని వారు కూడా సూచించారు. సో ఈసారి చూస్తే మరి గతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. కెమెరామెన్ సూర్యతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.